మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఎమోషనల్గా ఉండడం అనేది, ముఖ్యంగా సంతానంతో పాటుగా మీ ఆత్మీయులతో, ప్రియమైన వ్యక్తులతో వాదోపవాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ఆకస్మిక హృదయాందోళన, దానివల్ల అనవసరమైన చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా, అలాగే వీలైనంత వరకు జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ మానసికంగా మెడిటేషన్ లాంటివి చేస్తూ స్థిమితంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి, మీరు చేయవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ, అలాగే బంధువర్గంతో కానీ ఏదైనా ఆకస్మిక కలయిక అయినప్పటికీ కూడా వీలైనంత వరకు అక్కడ మీ మాటే నెగ్గాలి అన్న ఉద్దేశంలో కాకుండా వీలైనంత వరకు ఇతరులు చెప్పేది వింటూ దానికి తగిన విధంగా స్పందిస్తూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కృతిక, రోహిణి, మృగశిర వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున గృహ వాతావరణం కానీ, సౌకర్యాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి వీటికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా భూమి కొనుగోలుకి సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ అది ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే మీరు ఏదన్నా భూమి కొనుగోలు అమ్మకాల కోసం ఆలోచిస్తున్నా, లేకపోతే భూమికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ దాన్ని ఇంకా ఎవరి దగ్గర నుంచైనా మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయంలో కొంత మానసికంగా స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో తగిన విధంగా ప్రశాంతతకి భంగం కలగకుండా ఇతరులతో మీరు ఏదైనా దాని గురించి బార్గెనింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా వాహనాలు నడిపేవారు కూడా దృష్టి జాగ్రత్తగా కేటాయించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచిది. ఎందుకంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు కనబడే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గృహ వాతావరణం, గృహంలో ప్రశాంతత, అలాగే గృహ సౌఖ్యం వీటికి సంబంధించిన విషయాల్లో కూడా ఉద్వేగాలకు అవకాశం అధికంగా ఉన్న రీత్యా వీళ్ళంత వరకు మౌనం పాటిస్తూ ఉద్వేగాలకి దూరంగా ఉంటూ సమయానికి సరిగ్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలో ఈ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం చాలా బాగుంటుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ సహకారం తీసుకున్నా తీసుకోపోయినా అనుకున్న పని అనుకున్న టైంలో చేయడానికి చాలా విశేషంగా మీరు కృషి చేసి ముందుకు పెడతారు. అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా కూడా ఇతరులు ఇవ్వాల్సింది ఏమన్నా ఉన్నా మీకు తీరుతుంది. రావాల్సిన లాభాలు మీ యొక్క భాతృవర్గం, ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో మీకు ఆకస్మికంగా ఏదైనా అవకాశాలు, వారితో ఏదైనా సపోర్ట్ లాంటిది లభ్యమవ్వడం, అలాగే మీ శక్తి పెరగడం అనేది, దాంతోపాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి శక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునర్వసు 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి పౌరుషం అనేది చాలా అధికంగా ఉండడం, స్పీడ్గా నిర్ణయాలు తీసేసుకోవడం, దానివల్ల అతిగా ఆలోచించడం వల్ల బుర్ర సరిగ్గా స్థిమితం లేకపోవడం వల్ల కోపం అనేది అధికంగా ఉండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఇతరులతో కానీ మాట్లాడేటప్పుడు మాటల విషయంలో కఠినంగా కాకుండా కొంత సౌమ్యంగా వ్యవహరించి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. మాట్లాడే ముందు 1-4 సార్లు బాగా ఆలోచించి దాని యొక్క విషయం అప్పుడు మాట్లాడడం వల్ల కూడా చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. రావాల్సిన ధనం చివరిదాకా చేద్దాకా వచ్చి కూడా కొన్నిసార్లు ఏదో కారణాలతో ఆగడం బట్టి కొంత వైరాగ్య భావనలు, కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇతరులతో ఏదైనా ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో, భూమికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఏదైనా సరే ఇంతకుముందు పెట్టిన చోట, పెట్టుబడి పెట్టిన చోట వ్యక్తులు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సమయానికి ఇవ్వకపోవడమో, లేకపోతే ఆ యొక్క ప్రదేశాల్లో వ్యక్తులతో ఏదైనా మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు
గృహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు లాంటివి ఎదుర్కొంటున్నట్టే చింతామణి గృహంతో శ్రీమన్నారాయణ నాయక బాగా చేసుకున్నట్టయితే అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి మఖా పుబ్బ ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. అయితే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. చాలా ఎమోషన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఉద్రేకంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్నిసార్లు ఆలోచనలు కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండకపోయే అవకాశాలు లాంటివి ఉన్నాయి. సంఘంలో వ్యక్తులతో అంటే మీ యొక్క స్నేహ సంబంధాలు పెంచుకునే విషయంలో కానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకునే విషయంలో కానీ, కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది. విదేశీ ప్రయాణాలకు కానీ లేకపోతే దూర ప్రదేశాలకు కానీ వెళ్ళడానికి అవకాశాలు మొదలైనవి కూడా కొంతవరకు మీకు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక ధోరణి కన్నా కూడా వైరాగ్య ధోరణి అనేది అధికంగా ఉండడం బట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే విషయంలో ఎమోషన్స్కి ఎక్కువ స్థానం ఇవ్వడం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక వీలైనంతవరకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఆలోచనని సరిదిద్దుకుంటూ వచ్చిన ఆలోచనని మీ ఆత్మీయుల దగ్గర పంచుకొని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు మంచివి. అలాగే వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా తగిన విధంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే కన్యా రాశిలో మనకి యొక్క ఉత్తర హస్త చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఎవరికన్నా మీరు ఆర్థికంగా సహాయం చేయబోయినా ఓకే, ఆర్థికంగా ఇతరులకు ఎవరికైనా ఇంతకుముందు అప్పు ఇచ్చినట్లయితే ఆ రుణం వసూలు చేసుకోవడం కొంతవరకు కష్టం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇక ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీకు ఆత్మీయులైన మిత్రులతో కానీ మీరు మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపార విస్తరణ విషయంలో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఏదన్నా మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో వారితో కలిపి తీసుకునే నిర్ణయాల విషయం, భూమికి సంబంధించి ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి కానీ ఏదైనా వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకపక్షంలో కాకుండా మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. అభిప్రాయ భేదాలకి ముఖ్యమైన మీ యొక్క ఆత్మీయులైన మిత్రులతో కానీ తోబుట్టులతో కానీ ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు అలాంటి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతిలో ఉన్న ధనం చివరి మూమెంట్ దాకా ఖర్చు పెట్టేయటం అనేది కాకుండా ఖర్చు విషయాన్ని బాగా నియంత్రించుకుంటూ జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయంలో ఎదుగుదల కనబడుతుంది. భూమికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన లావాదేవీలు, వాటికి సంబంధించిన విషయాలు, వృత్తిలో అభివృద్ధి, దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దానివల్ల మీరు కొన్ని కీలకమైన ప్రశాంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క వృత్తిని దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికంటే ఏదైనా మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. కొంత కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళతో పరిచయాలు కావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కొంత ఇదైన వ్యక్తులతో ఈ రోజున మీకు మాటామంతి చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. అంటే వృత్తిపరమైన విషయాల్లో మీ కొలీగ్స్తో కానీ లేకపోతే మీతో పాటు వర్క్ చేస్తూ కొంత ముందుకు వెళ్ళిన వ్యక్తులు ఎవరన్నా వేరే ప్రదేశాల్లో ఉన్నట్లయితే వారితో కలిపి మీరు ఏదైనా ఒక మీటింగ్లో కలవడం కానీ, మాట్లాడుతున్నప్పుడు కొంత వారితో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సపోర్ట్ అడగడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులని కలవడానికి కూడా అవకాశం అనేది కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, అలాగే గృహ మార్పు కొరకు, గృహంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఏదైనా ఈ యొక్క స్థలాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కొంత ఎక్కువ స్థాయిలో దృష్టి కేటాయించడమే కాదు, దానికి సంబంధించిన కీలక చర్చలు చేయడానికి కూడా ఆస్కారం అనేది కనబడుతోంది. ధనస్సు రాశి.
అమ్మ మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలో మూల పురుషాడు ఉత్తరషాడు ఒకటో పదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక పర్యటనలకు కూడా అవకాశం అనేది ఉంది. అలాగే వైరాగ్య భావనలు అనేవి అధికంగా ఉండడం, తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ శాతం మీద దృష్టిని కేటాయించడం, అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీ ప్రశాంతతను పెంచుకోవడానికి మీరు చేసే కార్యక్రమాల కొరకు ఖర్చులు అనేవి అధికంగా పెడతారు. ఆ నేపథ్యంలో ఏదైనా డొనేషన్స్ లాంటివి ఇవ్వడానికి లేకపోతే వైరాగ్యంగా కొన్ని ఆలోచనలు చేయడానికి ఆస్కారం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా మీరు మీ ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమైన పనులు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం, లేకపోతే చివరి మూమెంట్లో ఒకటి అనుకుంటే ఒకటి జరగడం బట్టి కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది, ఆ నేపథ్యంలో అది ముఖ్యమైన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఆకస్మికంగా పనులు అంటే వాటికి సంబంధించిన విషయాల్లో కొంత వాయిదాలు కానీ లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ఆటంకాలు లాంటివి ఎదురవడం కానీ ఉండడం బట్టి కూడా కొంత చికాకుగా ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించి కానీ లేకపోతే గృహంలో వాతావరణానికి సంబంధించిన విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ వాటి గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదైనా ఉంటే వాటి విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్త తీసుకుని అవసరమైతే వైద్యులను సంప్రదించడం కూడా చాలా వరకు మంచిది. అలాగే మాటల వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ వీలైనంతవరకు ముఖ్యంగా మీ ఇన్లాస్ సైడ్ వారితో కూడా ఏదైనా వారు మీ సహాయ సహకారాలు కోరి వచ్చినా లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క సలహాతో వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి మీకు వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పీడ్గా ఉండడం, చాలా తొందరగా తీసుకునే నిర్ణయాలు అవ్వడం, కొన్నిసార్లు మీ గురించి మీరు ఆలోచించుకొని వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచించడం వల్ల సంఘంలో మైత్రి బంధాలు కొంతవరకు సడలిపోయే అవకాశం ఉంది. సంఘంలో మీకు చాలా ముఖ్యులైన వారు మీ ఆత్మీయులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబం ఎవరైనా సరే ముఖ్యులైన అందరితో కూడా వారికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ వారికి ఏదైనా సహాయ సహకారాలు అందించవలసిన పరిస్థితులు లాంటివి కూడా కొంతవరకు కనబడుతున్నాయి. అలాగే పోటీ పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఆ విషయంలో కొంత వాళ్ళు చురుకుగా పాల్గొనడానికి అవకాశం అనేది ఉంది. అలాగే విద్యాపరమైన విషయాలతో పాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కానీ క్రీడాకారుల క్రీడకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ చివరి నిమిషంలో అది వైరాగ్యానికి దారి తీయకుండా చేస్తున్న దాని మీద సరైన దృష్టి కేటాయించి అనుకున్న ఫలితాలు పొందడానికి తగిన విధంగా శ్రద్ధ శ్రమ కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు కానీ వినాయకుడికి సంబంధించిన దేవాలయ సందర్శన కానీ మంచిది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో అతి ప్రధానంగా మనకి పూర్వపద 4వ పదం ఉత్తరపద 4 పదాలు రేవతి 4 పదాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగతంగా కొంత రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే శక్తితో చురుకుగా ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ఉత్సాహంగా డెసిషన్ తీసుకుంటారు. అలాగే మీ యొక్క మాట విలువ పెరుగుతుంది, చాలా చురుకుగా ఆలోచనలు చేస్తారు. అలాగే తండ్రి యొక్క సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. తోబుట్టువులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వర్గం మీకు సహకరిస్తుంది. అలాగే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు.